కుటుంబ ప్రార్థన ఎంతమంది కుటుంబంలో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ ఏకీభవించి మీరు ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? మీ కుటుంబాలు వర్ధిల్లింపబడాలంటే, మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలంటే, మీ చేతుల కర్షార్జితం మీరే అనుభవించాలంటే కుటుంబ ప్రార్థన తప్పనిసరి. లేకుండా భార్యాభర్తల మధ్యన విభేదాలు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. దానికి ముందుగానే ఈ సమస్యలు తలెత్తకుండా మీ కుటుంబాలు స్వర్గసీమలుగా శాంతి సమాధానం నెమ్మది కలిగినదిగా ఉండాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కుటుంబ ప్రార్థన తూచా తప్పక పాటించాలి, చెయ్యాలి. చేస్తే అది నీ కుటుంబానికి నీకును మంచిది. ఈరోజు కుటుంబ ప్రార్థన లేకనే అనేక మంది జీవితాలలో ఎండిన ఎరాలు అప్పులుగా, అనారోగ్య సమస్యలుగా, పిల్లల్లో ఎన్నో బలహీనతలుగా, జ్ఞానం లేని వారిగా చూడడానికి ప్రప్రదమైన కారణం తల్లిదండ్రుల కుటుంబ ప్రార్థన లేకపోవడమే. అందుకని నా రెండు చేతులు మీకు జోడించి నేను యేసయ్య నామం పేరట శుభం పలుకుచున్నాను. కుటుంబ ప్రార్థన చెయ్యండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఎంత సమయం వచ్చినా నీ భార్య పడుకొని ఉన్నా ఆమెని తట్టి లేవనెత్తి ఒక్క 5 నిమిషాలైనా మన ప్రభు పాదాల దగ్గర కుటుంబ క్షేమం కొరకు, కుటుంబ ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తామని చేయండి. నీ కుటుంబంలో దరిద్రత ఉంటే, నీ కుటుంబంలో రోగం అనేది, నీ తెగులు అనేది నీ యొక్క గుడారానికి సమీపిస్తే నన్ను అడగండి. నాకు ముందు దేవుని మీరు అడగండి. నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో మారని వ్యక్తులు కూడా ఉన్నారు. కారణం ఏందో తెలుసా? ప్రభు సన్నిధికి రాకపోవడానికి నీ కుటుంబంలో నువ్వు కుటుంబ ప్రార్థన చెయ్యకపోవడమే. చేస్తారా? చెయ్యండి, దీవించబడండి. నా ప్రభు ఆది కాండములోనే, అనాదిలోనే కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఏమి ఏర్పాటు చేశాడు? కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థ ప్రభు ఏర్పాటు చేశాడు. వారిద్దరి మధ్యలోనికి ఎవరు వచ్చేదనంటే నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు వచ్చేవాడు. ఈరోజు నువ్వు కుటుంబంగా ఏకీభవిస్తే నీ మధ్యలోనికి నీకు తెలవకుండానే నీతో పాటు నా ప్రభు ఏకీభవిస్తాడు. నా ప్రభు నీ ప్రార్థనలో పాలు పొందులు పంచుకుంటాడు. నీ సమస్యను వింటాడు, నీ అక్కర్లు వింటాడు, నీ అవసరతలను ఆయన కూడా విని ఆ క్షణములోనే నీకు కావలసినటువంటి పరిష్కారాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించి తిరిగి వెళ్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. దేవుడు తన తండ్రి భయభక్తుల్లో పెంచాడు గనుక యుద్ధము కత్తి పట్టకుండానే విజయాన్ని సాధించిన మొట్టమొదటి రాజు ఎవరయ్యానని అంటే సొలొమోనే. జ్ఞానము చేత మాత్రమే. జ్ఞానము నీ బిడ్డలకు కావాలి. అది ఇవ్వగలిగింది ఒక దేవుని సన్నిధి తప్ప మరొకటి ఏదీ లేదు. జ్ఞానమున్న వానికి సర్వ సంపదలు వాని పాదాల దగ్గరికి వస్తాయి. ఈరోజు పిల్లలకి ఏవో సంపాదించాలి, ఏవో పోగు చేయాలి, ఏవో అని చేసి దేవుని విషయంలో కూడా అన్యాయాన్ని చూపిస్తూ, దేవునికి ఇవ్వవలసిన దాన్ని సైతము కూడా దొంగిలిస్తూ ఏదో ఇంకా చెయ్యాలి అని ఉన్నారు. ఒకరోజు దాన్ని ఎవరు తీసుకెళ్తారట? దొంగలెత్తుకొని పోతారట. అది మన పిల్లలకు రాకూడదు. ఆ స్థితి మనము మన పిల్లలకు నేర్పించాలి. నేర్పించేవారుగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడే నీ పిల్లలకు జ్ఞానం, నీ సంపద అవసరం. ఇల్లు కూడా అవసరం లేదు వాళ్ళకు. వారు నీకు విల్లాలలో ఉండేటటువంటి ధనాన్ని వాళ్ళు సంపాదిస్తారు. ఫ్లైట్లు ఎక్కేటటువంటి ధనాన్ని వాళ్ళు సంపాదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా కుమారుడి నిమిత్తం కొరకు కూడా ప్రార్థిస్తాను. లేవగానే వాడిని కుటుంబ ప్రార్థనలో ఏకీభవిస్తాను. మొదటి ప్రార్థన వానితోనే చేపిస్తాను. ఇది సత్యం. పడుకున్నను లేపి మోకరింపచేసి పెద్ద మొక్కాలు కొద్ది నిమిషములు స్తుతి స్తోత్రాలు చెల్లించి యేసు రక్త జయం శిలువ రక్తమని
వాని నోట పదే పలుమార్లు అనిపించి తర్వాత నీకొచ్చిన పదజాలము చేత ప్రార్థించంటే, ప్రభువా నా జాచక్కని దీవించు, నా పల్లవక్కను దీవించు, నా సంఘాన్ని దీవించు, నా తండ్రి నా తాతను నా బాబాయిలను పోచంపల్లినున్న బాబాయిను అందరినీ దీవించు నాయనా, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. వాడన్నమాట దీవించు. దేవుని చేత దీవించబడేవారుగా మనం ఉండాలి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత వాడిని నేను వదిలేస్తాము. ఇద్దరము ఏకాగ్రతతో మా ప్రాణాత్మ దేహములను ఏకం చేసి ప్రభులో ఒక పాట పాడి మేము ప్రార్థన చేస్తాం. ఒకరోజు ఆమె, ఒకరోజు నేను కలిసి మళ్ళీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి అక్కర్లున్నాయన్నీ ముందుగా నా కుటుంబాన్ని తెలియపరుచుకొని తర్వాత సంఘం గురించి వివరంగా ప్రభువుకు వివరించి తర్వాత ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ నేను పడుకుంటాను. 4 o'clock లేస్తాను. నేను 1ంటికి వెళ్ళినా 4 గంటలకు లేస్తా, 3ంటికి పడుకున్నా 4 గంటలకు లేస్తాను. ఒక్కొక్కసారి 4 గంటలకు 10 నిమిషాల ముందు ఉండగానే నా ప్రభు నన్ను లేపుతాడు. ఏదో ఒకటి కలను ఎవరో తలుపు తట్టినట్టుగా మొన్న ఒకసారి చూస్తే నా డోర్ తెరిచాడు, కిర్రమని సౌండ్ వచ్చింది. చూస్తే సమయం చూస్తే ఇంకా 5 నిమిషాలు 4 తక్కువగా ఉంది. నా ప్రభు నన్ను తట్టి లేపాడని నేను ప్రకటన గ్రంథంలో 3వ మాటను గుర్తు చేసుకున్నాను. ఆయన తలుపు వద్ద ఉండి తట్టుచున్నాడు. ఎవడైతే నా స్వరము విని, ఎవడైతే నా మాట విని, నా స్వరమును విని వాడు తలుపులు తెరుస్తాడో వాడితో నేను, నాతో వాడు కలిసి భుజించును అని దైవవాక్యము ఉంది. ప్రైజ్ గాడ్. కొద్ది నిమిషంలో నా ప్రభుతో నేను మాట్లాడి ఏకాంతంగా 1 గంట, గంటన్నర, 1:45 నిమిషాలు నా ప్రభు పాదాల దగ్గర పోరాడి తర్వాత నా కార్యక్రమాలను నేను చూసుకుంటాను. నా ప్రియ దేవుని సంగమా, ప్రాముఖ్యంగా నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. దయచేసి చెప్తున్నాను, మరొకసారి కూడా నా చేతులెత్తి మీకు 2 చేతులెత్తి చెప్తున్నాను, కుటుంబ ప్రార్థన చెయ్యండి. మీ పిల్లలకు అలవాటు చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా.